హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్క్వీన్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన స్కిన్ కేర్ రొటీన్లో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న వైటమిన్ ఈ క్యాప్సిల్స్ని మనం ఎలా యూస్ చేయాలి, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి అయితే లేట్ ఎందుకు? దెన్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్క్రబ్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి ఇంకా 1 వైటమిన్ ఈ క్యాప్సిల్ని కట్ చేసి ఆ కాఫీ పౌడర్లో వేసి రెండు బాగా మిక్స్ చేసి స్క్రబ్బర్ లాగా యూజ్ చేయాలి. ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్ అండ్ కాఫీ పౌడర్ రెండు మిక్స్ చేసి స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి ఎక్స్ఫోలియేటర్ లాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి పోర్స్ నుంచి డస్ట్ బయటికి రావడానికి, స్కిన్ క్లియర్ అవ్వడానికి, స్కిన్ బాగా గ్లో అవ్వడానికి ఈ కాఫీ పౌడర్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్ని యూజ్ చేయడం వల్ల మన డెడ్ స్కిన్ పోయిన చోట కొత్త స్కిన్ బాగా హీల్ అవ్వడానికి, స్కిన్ బాగా గ్లోయీగా మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని, రింకిల్స్ని తగ్గించుకోవడానికి ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా అలోవెరా జెల్ను తీసుకొని, ఈ అలోవెరా జెల్ న్యాచురల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే బయట నుంచి షాప్లో కొనుక్కొచ్చుకుందైనా యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ లాక్మీ 925 అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా అందులో 1 వైటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసి రెండు బాగా మిక్స్ చేసి మన రింగ్ ఫింగర్తో 2 ఐస్ కింద అప్లై చేసి స్లోగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు మసాజ్ చేసుకొని పడుకుంటే మనకు మంచి నిద్ర వస్తుంది. మన కళ్ళ కింద ఈ డార్క్ సర్కిల్స్, రింకిల్స్ అనేవి తగ్గడానికి వైటమిన్ ఈ క్యాప్సిల్ బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ బ్లాక్గా ఉంటుంది కదా కళ్ళ కింద, అది తగ్గించడానికి వైటమిన్ ఈ క్యాప్సిల్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్, మన లిప్స్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుకోవడానికి వైటమిన్ ఈ క్యాప్సిల్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసి ఇంకా 1 క్యాప్సిల్ వైటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసి రెండు బాగా మిక్స్ చేసి మన లిప్స్ పైన మసాజ్ లాగా చేసుకుంటూ అప్లై చేయడం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన లిప్స్ పైన ఉండే డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి లిప్స్ క్రాకీగా పగిలినట్లుగా ఉంటాయి కదా, అదంతా వెళ్ళిపోయి లిప్స్ గ్లోయిగా కనిపించడానికి, మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, మన హ్యాండ్స్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుకోవడానికి ఈ వైటమిన్ ఈని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బేబీ ఆయిల్ని యాడ్ చేసి 1 వైటమిన్ ఈ క్యాప్సిల్ని కట్ చేసి యాడ్ చేసుకొని రెండు బాగా మిక్స్ చేసి మన హ్యాండ్స్కి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వింటర్ సీజన్లో, మాన్సూన్ సీజన్లో మన స్కిన్ అంతా పగిలిపోయినట్లుగా ఉంటుంది కదా, డ్రై అయిపోయి క్రాకీగా ఉంటుంది కదా, ఆ క్రాకీనెస్ని తగ్గించేసి స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి వైటమిన్ ఈ క్యాప్సిల్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా బేబీ ఆయిల్ని ఎందుకు యూజ్ చేయాలంటే, బేబీ ఆయిల్ అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్ వాళ్ళకి సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ బేబీ ఆయిల్ని చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఆల్మండ్ ఆయిల్ని అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఆలివ్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, మన అరికాళ్ళ పగులు తగ్గించుకోవడానికి ఈ వైటమిన్ ఈని ఎలా యూజ్ చేయాలంటే, ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వ్యాజ్లిన్ యాడ్ చేసి ఇంకా 1 వైటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసి రెండు బాగా మిక్స్ చేసి మన కాళ్ళకి పగుళ్ళు ఎక్కడుంటాయి అక్కడ అప్లై చేయాలి. నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసుకొని పైన సాక్స్లు లాంటివి వేసుకొని అలాగే నిద్రపోయి ఉదయం నిద్ర లేచిన తర్వాత కాళ్ళు మొత్తం వాష్ చేసుకున్నారనుకోండి, ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్ వ్యాజ్లిన్ యూజ్ చేయడం వల్ల మనకు పగిలిన చోట స్కిన్ అంతా మెత్తగా అయిపోయి డెడ్ స్కిన్ అంతా వచ్చేసి స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి, స్కిన్ అక్కడ క్రాక్స్ని తగ్గించడానికి, కొత్త స్కిన్ హీల్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మన పగులు మొత్తం తగ్గిపోయి మన అరికాళ్ళు సాఫ్ట్గా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మన స్కిన్ కేర్ రొటీన్లో ఈ వైటమిన్ ఈ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. నేను ఇంకా కొన్ని ఈ వీడియోలో మీకు చూపించాను. ఇంకా కొన్ని ఉపయోగాలను నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డార్క్ సర్కిల్స్తో, కాళ్ళ పగుళ్ళతో, చేతుల పగుళ్ళతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు ఇంతవరకు లష్క్వీన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే మంచి వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.